ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి మీకందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. పరమగీతములు 1వ అధ్యాయము 2వ వాక్య భాగమును ధ్యానం చేద్దాం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. మనము సహజంగా పసిపిల్లలను వారి అందమును బట్టి ముద్దులొలుగుతూ, మరి ముద్దులొలికేటువంటి మాటలను బట్టి, వారు చేస్తున్నటువంటి చిన్న చిన్న పనులను బట్టి, మరి తల్లిదండ్రులుగా ఉంటున్నటువంటి మనము చిన్నపిల్లలను ముద్దాడుతూ ఉంటూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, మనము పాపమును బట్టి మరి ఆత్మీయంగా మరి వికృతాకారము గలవారిముగా మనం ఉన్నాం. మరి ఒకప్పుడు మనము దేవునికి దూరస్తులము. ఇందువలన మరి ఎగిస్కేలు ప్రవక్త, మరి ఎగిస్కేలు గ్రంథము 16వ అధ్యాయము 4వ వాక్యము నుండి 6వ వాక్యం వరకు మనం చూస్తే, మరి ఎగిస్కేలు ప్రవక్త మన జనన ఉత్పత్తి క్రమాన్ని ఈ విధంగా వర్ణిస్తూ ఉన్నాడు. జనన క్రమము ఉత్పత్తిని చూడగా అసహ్యముగా ఉంటివి, రక్తములో పొర్లుచూ ఉంటివి అనేటువంటి మాటను మనము లేఖన భాగములో చూస్తూ ఉంటాం. మరి 51వ కీర్తన 5వ వాక్యములో కూడా దావీదు మహారాజు ఇట్లా మాట్లాడుచూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, పాపములోని తల్లి గర్భము ధరించింది అని మరి దైవజనుడైనటువంటి దావీదు కూడా మరి తనను గురించి, తన యొక్క పుట్టుకను గురించి, జననమును గురించి మరి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు మనపై తన మహాప్రేమను, మరి ఆయన మన పట్ల ఆయన ప్రేమను చూపించి, మరి మనము బ్రతుకున్నట్లుగా సిలువపై తన జీవమును మన కొరకు యేసయ్య తన జీవాన్ని మన కొరకు ఇచ్చాడు. ఆయన మన పాపభారమును భరించి మరి సిలువలో శాపగ్రస్తుడై సిలువలో మనందరి కొరకు యేసయ్య బలైపోయాడు. అందుకే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వాక్యము నుండి 5వ వాక్యం వరకు మనం చదివితే, మరి అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమానార్థమైనటువంటి శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2, 5వ వాక్యముల విషయాలు చూస్తున్నాం. ఈ విధంగా యేసు ప్రభువు సిలువపై మరణము నొంది మనకు రక్షణను ఆయన సిద్ధం చేశాడు. అందువల్ల మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వాక్యములో మరి వ్రాయబడిన ప్రకారము, తనను ఎందరూ అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచే వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించునని మరి యోహాను భక్తుడు చక్కని విషయాన్ని చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యములో అపోస్తుడైనటువంటి పౌలు కూడా ఇట్లా చెప్తున్నాడు. ఏమని? కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయును అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. కనుక ఆయన యందు విశ్వాసముంచు వారందరూ కూడా, మరి మనమందరం కూడా ఆయన బిడ్డలము ప్రియులారా. దీనినే క్రొత్త జన్మ అంటారు. ఇదే నూతన సృష్టి. ఇటు నూతన అనుభవాన్ని పొందిన వారిని ప్రభువు కౌగిలించుకొని ముద్దు పెట్టుకొంచు ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మనము ఆత్మీయంగా ఎదిగి యుక్త వయస్సు వచ్చినప్పుడు ఆయన మనలను దేవుడు ముద్దాడుచు ఉన్నాడు. ఎందుకంటే 127వ కీర్తన మరిలో మనం 127వ కీర్తనలో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యవన కాలం ముందు పుట్టిన కుమారులు
మరి బలవంతుని చేతులనంట బాణము వంటి వారని 127వ కీర్తన 3వ వాక్యములో మరి దావీదు సెలవిచ్చుచున్నాడు. మరి మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యములో రాయబడిన మాట ఏంటంటే, యవనస్తులారా మీరు దుష్టిని జయించి ఉన్నారని భక్తకోట సంఘానికి మరి యోహాను తెలియచేస్తా ఉన్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాలమందు నేను మీకు ధ్యానం చేయబోతున్న మాట ఏమిటంటే, మరి షూలమితి తన ప్రియుణ్ణి ఇలాగూ సంబోధిస్తూ మాట్లాడుతూ ఉంది. పరమగీతములు 1వ అధ్యాయము మరి 2వ వాక్యములో, మరి నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక, నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము అని లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలమందు మరి పరిశుద్ధ గ్రంథములో పలు రకములైనటువంటి ముద్దులు మనకు కనబడుతూ ఉన్నాయి. బైబిల్ గ్రంథములో మనము చూస్తే మరి ప్రాముఖ్యముగా 8 ముద్దులు మనకు కనబడతాయి. అవి ఏంటంటే, మరి ఆదికాండము 27వ అధ్యాయము 27వ వాక్యములో ఇస్సాకు యాకోబును ముద్దు పెట్టుకొనెను అనే మాటను మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఈ ముద్దు అనేటువంటిది దేనికి మరి సాదృశ్యముగా కనబడతా ఉందంటే, ఇది ప్రేమ అనురాగాలకు మరి చూపించేటువంటి ఒక ముద్దుగా మనం చూస్తున్నాం. ఇస్సాకు యాకోబును ముద్దు పెట్టుకున్నాడు. ఆ రీతిగానే రూతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వాక్యములో ఓర్ప తన అత్తయ్యైన నయోముని ముద్దు పెట్టుకొని వెనుకకు తిరిగి వెళ్ళెను అని లేఖనాల్లో చూస్తున్నాం. మరి ఇది అత్త కోడల మధ్య మరి ముద్దుగా మనకు కనబడుతుంది. మరి ఓర్ప తన అత్తయ్యైన నయోముని ముద్దు పెట్టుకొని ఆమె వెనుకకు తిరిగి వెళ్ళిపోయింది. ఇది ఎడబాటును చూపించేటువంటి ముద్దుగా మనకు కనబడతా ఉంది. ఆ రీతిగానే 1 సామ్యూయేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వాక్యములో మరి సమూయేలు ప్రవక్త సౌలును రాజుగా చేసి, మరి సమూయేలు ప్రవక్త మరి ఏం చేశాడు సౌలునని మనం ఆలోచన చేస్తే, మరి సమూయేలు ప్రవక్త సౌలు అనే రాజును చేసిన తర్వాత సౌలు రాజును సమూయేలు ప్రవక్త ముద్దు పెట్టుకున్నాడు. ప్రియులారా, ఇది సన్మానమునకు సూచించేటువంటి ముద్దుగా కనబడతా ఉంది. ఇక 4వదిగా మనం చూస్తే 2వ సామ్యూయేలు గ్రంథము 14వ అధ్యాయము 33వ వాక్యములో మరి దావీదు రాజు తన కుమారుడైన అబ్షలోమును ముద్దు పెట్టుకొనెను అనేటువంటి మాట చూస్తున్నాం. మరి ఇది సమాధానమునకు, తండ్రి కుమారుల మధ్య మరి సమాధానమును సూచించేటువంటి ప్రేమకు చిహ్నముగా ఉన్నటువంటి ఒక ముద్దుగా ఈ ముద్దు మనకు కనబడుతుంది. ఇక 5వదిగా 1 సామ్యూయేలు గ్రంథము 20వ అధ్యాయము 41వ వాక్యములో రాయబడిన మాట ఏంటంటే, మరి దావీదు యోనాతాను మరి ఒకరినొకరు ముద్దు పెట్టుకొనిరి అనేటువంటి మాటను ఇక్కడ చూస్తున్నాం. మరి దావీదు యోనాతాను ఒకరినొకరు ఎందుకు ముద్దు పెట్టుకున్నారు? ఇది స్నేహ సంబంధమైన ముద్దు మరియు ఆప్యాయతను చూపించేటువంటి ఒక ముద్దుగా మనకు ఈ ముద్దు కనబడతా ఉంది. ప్రభునందు ప్రియులారా, మరి 6వదిగా మనము చూస్తే మరి లోకాసువార్త 15వ అధ్యాయము 20వ వాక్యములో తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు మరి పశ్చాత్తాపపడి ఇంటికి తిరిగి వచ్చుచుండగా వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరిగెత్తికని వెళ్ళి మరి కుమారుడి యొక్క మెడ మీద పడి తండ్రి కుమారుణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. ప్రియులారా, ఇది కృపను చూపిస్తూ ఉంటుంది, ప్రేమకు నిదర్శనముగా కనబడతా ఉంది ఈ యొక్క ముద్దు. మరి తప్పిపోయిన కుమారుడు మరి దూర ప్రాంతం వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు తండ్రి కుమారుని చూసి, మరి కుమారుడు వస్తున్నటువంటి మార్గాన తండ్రి గబగబా నడుచుకుంటూ వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కుమారుణ్ణి కౌగిలించుకొని అతని మెడ మీద మరి ముద్దు పెట్టుకున్నటువంటి వాడిగా తండ్రి యొక్క మరి ఈ యొక్క కథలో మనము ప్రభు చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇది ప్రియులారా కృపకు సాదృశ్యముగా కనబడతా ఉంది. ఇక 7వదిగా చూడండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములు మనము చూస్తే 7వ ముద్దు మరి లోకాసువార్త 7వ అధ్యాయము 7వ వాక్యము నుండి 38వ వాక్యం వరకు మనం చదువుకున్నట్లయితే, మరి పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు ప్రభువుని ఇంట భోజనానికి కూర్చున్నాడని తెలుసుకొని ఒక ప్రియులారా
ఆమె ఒక చేత్తో ప్రియులారా అత్తరును తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి మరి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను ముద్దు పెట్టుకునేటువంటిదిగా మనము చూస్తూ ఉన్నాం. ఈ పాపాత్మురాలు మరి యేసయ్య పాదాలను ముద్దు పెట్టుకొని అత్తరును మరి ఆ ఇంటిలో అత్తరు సీసాను పగలగొట్టి అత్తరంతా కూడా యేసయ్య పాదాలకు పోస్తూ తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడుస్తూ ఆయన పాదాలను ముద్దు పెట్టుకునేటువంటి విధానాన్ని మరి పాపాత్మురాలు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది క్షమాపణ కొరకైన ముద్దుగా కనబడతా ఉంది. ఆరాధనకు సంబంధించినటువంటి మరి ముద్దుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక మనం 8వదిగా మనము చూస్తే ప్రియులారా, చూడండి ప్రియులారా, 8వదిగా మనము చూస్తే యేసు ప్రభు శిష్యుడైనటువంటి మరి ఇస్కరియోతు యోధ అనేవాడు యేసు ప్రభువును మరి ముద్దు పెట్టుకొని ఆయనను మరి శత్రువులకు యేసయ్యను అప్పగించిన వాడుగా మనము చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ముద్దును మనం చూస్తే ఇది ద్రోహపు యొక్క ముద్దు, నమ్మకపు ద్రోహపు యొక్క ముద్దుగా మనకు కనబడతా ఉంది. మరి ఉదయకాల సమయంలో మరి షోలమితి అంటుంది కదా, మరి ఏమంటుంది? నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక అంటుంది. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక అంటుంది షోలమితి. ప్రభునందు ప్రియులారా, మరి ఈ యొక్క ఉదయకాలం మందు దేవుణ్ణి ఎందుకు మనము ముద్దు పెట్టుకోవాలి అనే విషయాన్ని చెప్పి మరి నా మాటలు ముగిస్తాను. మరి దేవుణ్ణి ఎందుకు మనము ముద్దు పెట్టుకోవాలి? 2వ కీర్తన 12వ వాక్యములో దావీదు మహారాజు ఇలాగ చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడు? తన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనండి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ కూడా ధన్యులని చెప్పి కీర్తనాకారుడైన దావీదు చెబుతున్నాడు. మరి మనము ఎందుకు దేవుని ముద్దు పెట్టుకోవాలంటే ప్రియులారా, నశించిపోకుండా ఉండాలి అంటే, త్రోవ తప్పిపోకుండా మనము ఉండాలి అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము మరి ముద్దు పెట్టుకోవలసిన వారమై ఉన్నాము ప్రియులారా. ఆ ప్రకారమే పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు పాదాలు ముద్దు పెట్టుకొని పాపక్షమాపణ పొందింది. యోధ ఇస్కరియోతు ఓర్ప త్రోవ తప్పి ఇద్దరు కూడా నశించిపోయారు ప్రియులారా. మరి సామెతల గ్రంథము 27వ అధ్యాయం 6వ వాక్యములో రాయబడిన మాట ఏంటంటే, పగవారట లెక్కలేని ముద్దులు పెట్టుకుంటారని జ్ఞాని అయిన సలోమాను రాస్తూ ఉన్నాడు. పగవాడు అనగా ఎవరు? పగవాడు అనగా ఎవరో కాదు, మన శత్రువు అయినటువంటి సాతానుడే మనకు పగవాడు. వీడు యూదా ఇస్కరియోతు మొదలకు అనేకులు కూడా ముద్దు పెట్టుకొని త్రోవ ప్రియులారా నశింపజేయుచున్నట్లుగా త్రోవ తప్పించువాడుగా మనము చూస్తూ ఉన్నాం. దొంగలను వారి దొంగతనాలను సాతానును మెచ్చుకొని ప్రియులారా వారికి అనేకమైనటువంటి ముద్దులు సాతాను పెట్టుచున్నాడు. కాబట్టి వారు 1-2 సార్లు తప్పించుకొని నన్ను 3వసారి పట్టబడి పిల్లరా చితగా కొట్టబడుతున్నారు, చంపబడుతున్నారు. ఇలాగే సాతాను పాపాత్ములందరినీ కూడా మెచ్చుకొని వాడు ముద్దు పెట్టుకొని తన అనుచరులుగా చేసుకొని త్రోవ తప్పించి చివరికి నాశనానికి, నిత్యమైన నరకాగ్నికి ప్రియులారా సాతానుడు ప్రజలందరినీ కూడా నరకాగ్నికి తీసుకుని వెళుతున్నాడు. కనుక మనము మేలుకొని మరి యేసు ప్రభువును ముద్దు పెట్టుకొని ఆయనను ఆశ్రయించి ఆరాధించాలి ప్రియులారా. అందువల్ల మనము ధన్యులమవుతూ ఉంటాం. మరి అపోస్తలుడైనటువంటి పౌలు రోమాలో ఉన్న సంఘానికి మరి ఎన్నో విషయాలు మరి పౌలు గారు చెప్తున్నాడు. అలాగే కొరింథీలో ఉన్న సంఘానికి చెబుతున్నాడు, దెసలోనికలో ఉన్నటువంటి సంఘానికి చెబుతున్నాడు. ఏమని? పవిత్రమైన ముద్దు పెట్టుకొని వందనాలు చేయండి అని పౌలు సెలవిస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, చూడండి ఇక్కడ మరి భక్తకోట సంఘానికి అపోస్తలుడైనటువంటి పేతురు కూడా భక్తకోట సంఘానికి ప్రేమగల ముద్దులతో ఒకడునొకడు వందనాలు చెప్పుకోండి అని చెప్పి మరి పేతురు గారు కూడా తెలియచేస్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మరి తిరిగి రేపటి ఉదయకాలపు యొక్క వర్తమానములో మరలా మరి పరమగీతములు 1వ అధ్యాయము 2వ వాక్యము చివరిలో రాయబడిన మాటను ధ్యానం చేద్దాం. మరి ఈ దినము ప్రియులారా, నోటి ముద్దులతో అతను నన్ను ముద్దు పెట్టుకునుగాక. ఎందుకు కుమారుని ముద్దు పెట్టుకోవాలి, ఎవరెవరు ముద్దు పెట్టుకున్నారనే విషయాన్ని మరి ఉదయకాలమందు కొన్ని విషయాలు నేను మీతో పంచుకుని ఉన్నాను. తిరిగి ప్రియులారా మరలా మనమందరం కూడా మరి పరమగీతములు 1వ అధ్యాయము 2వ వాక్యము చివరిలో నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అనేటువంటి మాటను తదుపరి వర్తమానములో మనం ధ్యానం చేద్దాం.
అప్పటి వరకు దైవ కృప, దైవాశీస్సులు మీ అందరికీ ఆయన కృప నిరంతరము తోడై నడిపించునుగాక. ఆమేన్.